యుక్రెయిన్ రష్యా యుద్ధం స్టార్ట్ అయింది కదా. మేబీ యుద్ధం కొంతకాలం కొనసాగిస్తే కనుక ప్రతిరోజు క్రికెట్లో స్కోర్ లాగా, ఫుట్బాల్లో స్కోర్ లాగా లేటెస్ట్ పిక్చర్స్ ఏంటి అని అడుగుతూ ఉంటారు, లేటెస్ట్ వీడియో క్లిప్పింగ్స్ ఏంటి అని అడుగుతూ ఉంటారు. చాలామంది చచ్చిపోతున్నప్పుడు కూడా ఆ వీడియోస్ చూడటం అనేది ఒక విధమైనటువంటి ఆహ్లాదంగా అనిపిస్తుంది, ఒక విధమైనటువంటి ఐ డోంట్ నో సాటిస్ఫాక్షన్ లాగా అనిపిస్తుంది. ఇందాకే నాకు కొన్ని వీడియోస్ పంపించారు, ఒక హాఫ్ ఎ డజన్ వీడియోస్ యుక్రెయిన్ నుంచి. వాళ్ళు డైరెక్ట్గా మనుషులను చంపేస్తూ ఉంటాం, గాల్లోకి శవాలు ఎగిరిపోతూ ఉంటాం. ఒకేసారి పారాచూట్స్, ఒక దగ్గర దగ్గర 200 పారాచూట్స్లో మనుషులు కిందకి దిగటం, వాళ్ళు దారిలో వస్తున్నప్పుడే షూట్ చేస్తూ ఉంటాం. కొన్ని వందల మంది లెక్కకు, అంటే మనం లెక్క పెట్టలేని మంది చచ్చిపోవటం. ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక విధంగా ఒక హాలీవుడ్ సినిమానో లేకపోతే ఒక బాలీవుడ్ సినిమానో ఇలాంటి చూస్తున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. హాలీవుడ్లో కానీ బాలీవుడ్లో కానీ ఈ వార్కి సంబంధించినటువంటి సినిమాలకి చాలా ఖర్చు పెడతా ఉంటారు. కొన్ని లక్షలు, కొన్ని కోట్లు ఖర్చు పెడతా ఉంటారు. అమెరికాలో అయితే హాలీవుడ్లో ట్రాయ్ అనే సినిమాకి చాలా ఖర్చు పెట్టారు. అది బేసిక్గా యుద్ధానికి సంబంధించింది. క్లాష్ ఆఫ్ ద టైటన్స్, అది యుద్ధానికి సంబంధించింది. తెలుగులో వచ్చేప్పటికి మన భారతదేశంలో బాహుబలి, అది యుద్ధానికి సంబంధించింది. కొన్ని వందల కోట్లు దాని మీద ఖర్చు పెట్టడం, దాని మీద సంపాదించడం జరిగింది. సిల్వర్ స్క్రీన్ మీద యుద్ధం చూడటం అంటే మనకు చాలా ఇష్టంగా ఉంటుంది. చాలామందికి వాయిలెన్స్ స్క్రీన్ మీద చూస్తే బాగుంటుంది. కానీ ఒకవేళ మీరే యుక్రెయిన్లో ఉన్నారనుకోండి, మీకు ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. మీరే రష్యాలో ఉన్నారనుకోండి, ఎలా ఉంటుందో ఆలోచించండి. పక్కనే ఉన్నటువంటి జార్జియాలో ఉన్నారనుకోండి, ఎలాగా అనిపిస్తూ ఉంటుంది. చాలా టెన్షన్ ఉంటుంది. యుద్ధం సిల్వర్ స్క్రీన్ మీద బాగానే ఉంటుంది, కానీ నిజ జీవితంలో యుద్ధం మనకి ఇష్టం ఉండదు. అయితే నేను ఈరోజు ఒక యుద్ధం గురించి మాట్లాడుతున్నాను. ఈరోజే కాదు, ఈ 3 వర్తమానాలు కూడా బేసిక్గా ఒక యుద్ధం గురించి, ఇట్స్ అబౌట్ ఎ వార్. ఒక యుద్ధం గురించి మీతో మాట్లాడాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. అది యుద్ధం కంటికి కనబడినటువంటి యుద్ధం. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, కంటికి కనబడిన యుద్ధం మనకి 2.5 years నుంచి కరోనాతో యుద్ధం జరుగుతూ ఉంది. అది కూడా కంటికి కనబడింది. ఇట్స్ అ వార్ విత్ ద అన్సీన్. కంటికి కనబడినటువంటి విషయాలతో యుద్ధం చేయటం. అయితే ఈ యుద్ధం గురించి ఆలోచించినప్పుడు దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వార్స్. చాలా రకాలైనటువంటి యుద్ధాలు ఉన్నాయి. బేసిక్గా 2 రకాలైన యుద్ధాలు ఉంటాయి. ఒకటి వేరే వాళ్ళని చంపడానికి చేసే యుద్ధం, ఇంకోటి మనం బతకడానికి చేసే యుద్ధం. వేరే వాళ్ళని చంపడానికి చేసే యుద్ధం, మనం బతకడానికి చేసేటువంటి యుద్ధం. కరోనాతో యుద్ధం మనం బతకడానికి చేసేటువంటి యుద్ధం. కాబట్టి ఈ విధమైనటువంటి యుద్ధాలు మన లైఫ్లో చాలా ఉంటూ ఉంటాయి. ఇంకో 2 రకాలైన యుద్ధాలు ఉంటాయి. కొన్ని యుద్ధాలు ఇతరులతో చేస్తాం, కొన్ని యుద్ధాలు మనమే చేసుకుంటూ ఉంటాం. మీకు తెలీదా? యూ హ్యావ్ ఎ వార్ విత్ యువర్ సెల్ఫ్. మీతో మీరు పోరాడుతూ ఉంటారు, మీతో మీరు కొట్లాడుకుంటూ ఉంటారు. మీ హృదయంలో 2 రకాలైనటువంటి తలంపుల మధ్యన భయంకరంగా కొట్టుమిట్టాడుతూ ఉంటారు. ఇట్స్ ఎ వార్. ఇట్స్ ఎ వార్ విదిన్, లోన ఉండేటువంటి యుద్ధం అని చెప్పాలి. అయితే ఏ యుద్ధానికైనా సరే 3 విషయాలు కనుక క్లారిటీ లేకపోతే ఆ యుద్ధంలో ఉన్న వాళ్ళు ఓడిపోతారు. 3 విషయాలు. ఒకటి, యుద్ధంలో నేనెవరిని. రెండోది, యుద్ధంలో నా శత్రువు ఎవరు, నా శత్రువుకు ఉన్నటువంటి శక్తి ఏంటి. మూడోది, యుద్ధంలో నాకుండేటువంటి సామర్థ్యాలు, శక్తులు ఏంటి, నేను ఎలా గెలవగలుగుతాను. ఈ 3 చాలా స్పష్టంగా ఉండాలి. ఇన్ ద వార్, హూ యామ్ ఐ, యుద్ధంలో నేను ఎవరిని. రెండోది, ఇన్ ద వార్ విత్ హూమ్, ఎవరితో యుద్ధం చేస్తాను. మూడోది, ఇన్ ద వార్ హౌ, ఏ విధంగా యుద్ధం చేయాలి, ఏ విధంగా యుద్ధం గెలగాలి అనేటువంటి. పూర్వకాలంలో యుద్ధాలు అనేది ఈరోజు ఫుట్బాల్, క్రికెట్ మ్యాచ్, కబడ్డీ లాగుండేది. ఎలాగంటే ఇప్పుడు ప్రో కబడ్డీ కానీ లేకపోతే ఐపీఎల్ కానీ మనం చూస్తే, ఇండియన్ ప్రీమియర్ లీగ్ చూస్తే కనుక ప్రతి టీంకి ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది, ప్రతి టీంకి ఒక కలర్ ఉంటుంది. చెన్నై సూపర్ కింగ్స్ ఎల్లో కలర్, అదొక కలర్. ముంబై ఇండియన్స్కి బ్లూ, అదొక కలర్. సో ఆ కలర్ డ్రెస్సే అందరూ వేసుకుంటారు. పూర్వకాలంలో యుద్ధాలు అలా చేసేవాళ్ళు. యుద్ధాలు నేటివ్ డ్రెస్ వేసుకొని వచ్చేవాళ్ళు. ప్రతి దేశానికి ఒక సాంస్కృతికమైనటువంటి వస్త్రధారణ ఉంటుంది. ఆ వస్త్రధారణతో యుద్ధం చేసేవాళ్ళు. కాబట్టి ఆ వస్త్రాలు చూస్తే అర్థమైపోయేది, ఓ ఈడు మన శత్రువు అనే విషయం అర్థమయ్యేది. అయితే
అమెరికా వాళ్ళు వియత్నాంతో యుద్ధం చేసినప్పుడు, వియత్నాంతో యుద్ధం చేసినప్పుడు మొట్టమొదటిసారిగా అమెరికన్లు ఒక డ్రెస్ కనిపెట్టారు. ఒక డ్రెస్, దాన్ని ద కెమాఫ్లాజ్ డ్రెస్ అంటారు. కెమాఫ్లాజ్ డ్రెస్ అంటే ఏంటనంటే మన వస్త్రాలు గడ్డి వలె ఉంటాయి అన్నమాట. వస్త్రాలు అడవి వలె ఉంటాయి. అంటే షర్ట్ వేసుకుంటే అడవి ధరించుకున్నట్లు ఉంటుంది అనమాట. కాబట్టి ఒక వ్యక్తి ఆ షర్ట్ ప్యాంట్ వేసుకొని గడ్డి మీద నడుస్తూ ఉంటే కనుక బయట వాళ్ళకి ఎవరికి కనబడదు. ఎందుకనంటే దాంట్లో కలిసిపోతారు అనమాట. ఆ గడ్డిలో కలిసిపోతారు, లేకపోతే ఆ చెట్లలో పొదల్లో కలిసిపోతూ ఉంటారు. దాన్ని కెమాఫ్లాజ్ డ్రెస్ అని అంటారు. ఎప్పుడైతే అమెరికన్లు దీన్ని ప్రవేశపెట్టారో ప్రపంచం అంతా కూడా అదే డ్రెస్ వాడటం మొదలుపెట్టారు. కాబట్టి నేను ఏ డ్రెస్ వేసుకుంటానో నా ప్రత్యర్థి కూడా అదే డ్రెస్ వేసుకుంటాడు. కాబట్టి ఆ వ్యక్తిని నేను గుర్తించాలి అని అంటే ఖచ్చితంగా నా శత్రువు ఎవరో నాకు తెలియాలి, లేకపోతే కనుక అది సాధ్యము కాదు. నేను ఈ డ్రెస్సుల గురించి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ఈ రాత్రి రేపు నేను మాట్లాడేటువంటి వర్తమానం ఇట్స్ రిగార్డింగ్ ఎ వార్ దట్ స్టార్టెడ్ ఇన్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్. ఏదెను తోటలో ఆరంభమైనటువంటి ఆ యుద్ధం గురించి నేను మాట్లాడబోతున్నాను. వీఆర్ ఇన్ దట్ వార్. మనందరం కూడా ఆ యుద్ధంలో ఉన్నాం. మీకు తెలుసో లేదో, యు ఆర్ ఇన్ దట్ వార్. మీకు గ్రహంలో ఉన్నారో లేదు నాకు తెలియదు. యుద్ధంలో రెండు భాగాలు ఉన్నాయి. అయితే ఈ వర్తమానం అయ్యే లోపల మీరు ఎవరి పక్షాన ఉన్నారో యుద్ధంలో మీకు అర్థమవుతుంది. సో ఐఎమ్ గోయింగ్ టు స్పీక్ అబౌట్ ఆర్సెల్వ్స్. మన గురించే మనం మాట్లాడుతూ ఉన్నాను. అయితే ఈ యుద్ధం ఏదెను తోటలో ఆరంభం అయింది. ఈ యుద్ధము ఎవరితో చేస్తున్నామంటే వీఆర్ హ్యావింగ్ దట్ వార్ విత్ అన్ ఇన్విజిబుల్ పర్సన్. కొన్ని పదాలు నేను నొక్కి ఒక్కానిచ్చి చెప్తాను, ఎందుకనంటే అవి మీ మైండ్లోకి సింక్ ఇన్ అవ్వాలి, మీ మనసులోకి అది చొచ్చుకొని పోవాలి. మనం చేసేటువంటిది యుద్ధము ఎవరితో అంటే కంటికి కనబడని ఒక వ్యక్తితో. నేను పదాన్ని ఉపయోగించాను, వ్యక్తి. వీఆర్ హ్యావింగ్ ఎ వార్ విత్ ఎ పర్సన్. ఒక వ్యక్తితో మనము ఆ యొక్క యుద్ధాన్ని చేస్తాం. హీఈస్ అ వెరీ పవర్ఫుల్ పర్సన్. ఆయన చాలా శక్తివంతమైనటువంటి వాడు, చాలా జిత్తులు మారి. హీఈస్ అ కన్నింగ్ పర్సన్. ఆయన జిత్తులు మారి. సో ఆ జిత్తులు మారితో, శక్తివంతమైన వాడితో, కంటికి కనబడిన వాడితో మనము యుద్ధం చేస్తా ఉన్నాం. ఎవరండి ఆయన అని అంటే, మొట్టమొదటిసారిగా బైబిల్లో ఆయన ఏదెను తోటలో ఆదికాండం 3వ అధ్యాయంలో ఒక సర్పము రూపంలో కనబడ్డాడు. హీ వాజ్ సీన్ లైక్ ఎ సర్పెంట్. ఒక సర్పము రూపంలో కనబడ్డారు. అందుకనే చాలా సందర్భాల్లో తన మొదటి ఐడెంటిటీ సర్పము కాబట్టి, తన మొదటి గుర్తింపు ఒక పాము కాబట్టి ఆయన్ని చాలాసార్లు ఆదిలో ఉన్నటువంటి ఆ సర్పము అనేటువంటి పదాన్ని అతనికి సంబోధిస్తూ వాడుతున్నట్లు మనం చూస్తూ ఉంటాం. ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ సాటన్. సాతాను గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. సాతానుతో మనం చేసేటువంటి యుద్ధం గురించి మాట్లాడుతూ ఉన్నాను. అయితే గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపంచం అంతా కూడా సాతానుతో యుద్ధం చేయాలి. ఒకవేళ నువ్వు సాతానుతో యుద్ధం చేయట్లేదు అని అంటే సాతాను పక్షాన చేరావని అర్థం. ఇంకా వేరే మార్గం లేదు. అంటే ఒక విధంగా చెప్పాలంటే 2 వర్గాలు ఉన్నాయి ప్రపంచానికి, 3వ వర్గం లేదు. నేను ఆడియన్స్ని అంటానికి లేదు, నేను హెల్పర్ని అంటానికి లేదు, నేను చూసేవాడిని అంటానికి లేదు, నేను నేర్చుకునేవాడిని అంటానికి లేదు, నేను తర్బీదు పొందుతున్న వాడిని అంటానికి లేదు. నువ్వు అయితే సాతానుతో పోరాడుతూ ఉంటావు, లేకపోతే సాతాను పక్షాన పోరాడుతూ ఉంటావు. యు గాట్ మై పాయింట్. సాతానుతో అంటే యు ఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ సాటన్. సాతానికి ప్రత్యర్థిగా ఉన్నావు, ఎదుట ఉన్నావు. ఒకవేళ నేను అది కాదండి అని అంటే కనుక ఖచ్చితంగా సాతాను పక్కన ఉన్నావు. ఒక విధంగా చెప్పాలంటే యూ హ్యావ్ బికమ్ ద ఏజెంట్ ఆఫ్ సాటన్. సాతాను యొక్క ఏజెంట్గా నువ్వు మారావు అనే విషయాన్ని మనం గుర్తించగలుగుతాం. ఎలాగూ అని అంటారేమో, మీలో కొంతమందికి ఆత్మపరమైనటువంటి పోరాటం లైఫ్లో ఎప్పుడు కనబడదు. శోధన అనేది ఉండదు, స్ట్రగుల్ అనేది ఉండదు. మేబీ స్ట్రగుల్ అంటే అప్పులు బెడద ఎక్కువైనప్పుడు, జబ్బులు బెడద ఎక్కువైపోయినప్పుడు, లేకపోతే ఎవరైనా మిమ్మల్ని దాడి చేయడానికి వచ్చినప్పుడు, మీకు పరీక్షలు ఉన్నప్పుడు, మీకు పెళ్లి దగ్గర అవుతున్నప్పుడు, లేకపోతే మీకు డెలివరీ దగ్గర అవుతున్నప్పుడు, లేకపోతే మీకు పిల్లలు పుట్టలేదన్నప్పుడు, ఇది శోధన కాదు. నో, దిస్ ఈజ్ నాట్ టెంప్టేషన్. అది శోధన కాదు. వాటిని మీరు చాలామంది ఏమంటారంటే నాకు శోధనలు ఎక్కువైపోయినాయి అంటారు. నో, ఐఎమ్ నాట్ స్పీకింగ్ అబౌట్ దాట్. అది కాదు శోధన అనేది. అది చాలా చిన్న విషయాలు. ఒక విధంగా చెప్పాలంటే వాటిని అనుగ్రహించడానికి దేవుడికి నోటి మాట చాలు. ఇట్స్ ఎనఫ్.
నీకు పిల్లలు ఇవ్వాలంటే నోటి మాట చాలు, నీ జబ్బు పోవాలంటే ఆయన కనుదృష్టి పడితే చాలు, నీకు అప్పులు పోవాలి అని అంటే ఆయన వర్షాన్ని కురిపించగలడు ఆయన. ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్, అది పెద్ద సమస్య కాదు. బట్ ద గ్రేటెస్ట్ డీల్, అతి శక్తివంతమైనది, అతి ప్రాముఖ్యమైనది ఏంటంటే ద వార్ విత్ సాటన్, సాతానుతో ఉండేటువంటి పోరాటం. సాతానుతో మనకుండేటువంటి పోరాటంలో మనమే పోరాడాలి. వీ హ్యావ్ టు వేజ్ ద వార్, మనమే పోరాడాలి. దీన్ని అవుట్ సోర్స్ చేయడానికి వీల్లేదు, దీన్ని వేరే వాళ్ళకి అప్పచెప్పడానికి వీల్లేదు. యేసుక్రీస్తు అంతటి వాడే తన నెత్తి మీద ఇంకొకళ్ళ యుద్ధాన్ని వేసుకోవడానికి ఇష్టపడలేదు. ఎస్, ఐ మీన్ ఇట్, మీరు సరిగ్గా విన్నారో లేదో, ఇంకొక వ్యక్తి యొక్క యుద్ధాన్ని యేసయ్య తన నెత్తి మీద వేసుకోవడానికి ఇష్టపడలేదు. నువ్వే చేయి యుద్ధం అని అన్నాడు. గెత్సెమనే తోటలో పేతురు నిద్రపోతా ఉంటే యేసుప్రభు వచ్చి అన్నటువంటి మాట ఏంటి? మీరు శోధనలో పడిపోకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. హి మేడ్ ఇట్ వెరీ మచ్ క్లియర్, దట్ ఈస్ యువర్ డ్యూటీ. అది నీ బాధ్యత, అది నీ రెస్పాన్సిబిలిటీ. నేను ప్రార్థన చేస్తే అయ్యేది కాదు, నేను నీ కోసం ఈ విషయంలో ప్రార్థన చేస్తే పని అయిపోతుంది అని అనుకోవద్దు. యూ హ్యావ్ టు డూ ఇట్, నువ్వు చేయాలి. పిల్లల కోసం కాఫీ కాసిస్తావు, పిల్లల్ని లేపుతావు, పిల్లల్ని చదివిస్తావు, కానీ పరీక్ష నువ్వు రాయవు, వాళ్ళే రాయాలి. దే హ్యావ్ టు రైట్ ద ఎగ్జామ్. పిల్లలకి బట్టలు వేస్తావు, పిల్లలకి అన్ని చేస్తావు, కానీ స్టేజ్ మీద డ్రామా వేసేది వాళ్ళు. క్వైర్ లీడర్ వీళ్ళతో పాటలు పాడిస్తారు, తప్పు చెప్పితే కనుక మళ్ళీ సరి చేస్తారు, కానీ పాట పాడాల్సింది వీళ్ళే. ఇన్ ద సేమ్ వే దేవుడు నీకు ప్రోత్సాహాన్ని ఇస్తాడు, దేవుడు నీకు సహకారాన్ని ఇస్తాడు, దేవుడు నీకు హెచ్చరికనిస్తాడు, దేవుడు నీకు మెలకువల్ని ఇస్తాడు, దేవుడు ఎలా చేయాలో చెప్తాడు. బట్ యూ హ్యావ్ టు డూ ద వార్, నువ్వే యుద్ధం చేయాలి. కాబట్టి నేను ఒకవేళ యుద్ధములో లేను అని అనుకుంటే కనుక అది మాయ, అది మాయ, అది లీల, అది లీల, అది మాయ. నేను ఆ యుద్ధం సాతాన్తో చేయట్లేదనంటే నువ్వు సాతాను పక్షాన నువ్వు చేరావు అని అర్థం అన్నమాట. ఎందుకు అనంటే మనలో చాలా మందికి నేను యుద్ధంలో ఉన్నాను అనే విషయం తెలియక ఆ యుద్ధంలో ఓడిపోయి సాతానికి తొత్తులుగా తయారైపోయారు, సాతానికి ఏజెంట్స్గా తయారైపోయారు, సాతానికి కేంద్రంగా మారిపోయారు. మీలో కొంతమంది యొక్క హృదయం సాతానికి సెంటర్ అయిపోయింది, మీలో కొంతమంది యొక్క హృదయం సాతానికి సెంటర్ అయింది. ఇందాక నేను ఒక వీడియో చూశాను. కీవ్ అనేది యుక్రెయిన్ యొక్క క్యాపిటల్. యుక్రెయిన్ యొక్క క్యాపిటల్ మీదకి ఒక 2 హెలికాప్టర్స్ వచ్చి వాళ్ళ స్ట్రాటజిక్ బిల్డింగ్ పైన పారాచూట్తో ఇద్దరు దిగారు. అంటే వాళ్ళ అర్థం ఏంటంటే ఇద్దరు వ్యక్తులు కనుక వాళ్ళకున్నటువంటి పెద్ద పెద్ద గన్స్తో ఒక బిల్డింగ్ మీద దిగితే కనుక ఆ బిల్డింగ్ వాళ్ళదే అని అర్థం, ఆ యొక్క సెంటర్ వాళ్ళది అని అర్థం. సాతానుడు ఆ విధంగా కంటికి కనబడనటువంటి పారాచూట్లో నీ గుండెలోకి దిగితే అవుట్. నువ్వు సాతానికి ఏజెంట్ అయ్యావు. నిన్ను వాడుకుంటాడు ఇతరులను ఏడిపించడానికి, నిన్ను వాడుకుంటాడు ఇతరులను పడగొట్టడానికి, నిన్ను వాడుకుంటాడు ఇతరులను శోధనలోకి లాగడానికి. నీకు శోధన రాదు, నువ్వు శోధకుడివి, శోధకురాలు అవుతావు. మీలో చాలా మంది అలాంటి వాళ్ళు ఇక్కడ కూర్చున్నారు, ఎటువంటి డౌట్ లేదు. యు ఆర్ సిట్టింగ్ హియర్. అందుకనే ఈ మాట చెప్తున్నాను, ఈ ప్రసంగం చేయటం అనేది ఇట్స్ ఎ వార్ ఫర్ మీ. నాకు ఇది ఒక యుద్ధం, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఎందుకనంటే ఈ వర్తమానం అందించడం సాతానికి ఇష్టం లేదు, ఎందుకంటే వాడి గురించి నేను మాట్లాడుతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు స్పీక్ అబౌట్ హిమ్. కాబట్టి వాడికి ఇష్టము ఉండదు. ఇది మామూలు విషయం కాదు. యేసుక్రీస్తు ప్రభువారు చాలా క్లియర్గా పదే పదే ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. కపుల్ ఆఫ్ వర్సెస్ చూపిస్తాను, చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం, మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనం. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిచర్యలో తొలి సంవత్సరంలో, ఆయన 3.5 సంవత్సరాల పరిచర్యలో తొలి సంవత్సరంలోనే ఇలాంటి పదాలు ఉపయోగించాల్సి వచ్చింది. మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనం. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్కపటులున్నాయి ఉండుడి. ఎంత క్లియర్గా మాట చెప్తున్నాడు చూడండి. ఒకటి, పాము అనేది నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవడానికి, పావురము అని అనటానికి నిన్ను కనపరుచుకోవడానికి. పాము కనబడదు, పావురం కనబడితేనే అర్థమవుతుంది. పాము కనబడదు, పావురం కనబడితేనే అర్థమవుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఉపయోగించినటువంటి 2 అలంకారిక పదాలు. పాము అనేది దాగి రావటానికి సూచన, పావురం
కనపరుచుకోవడానికి సూచన. కొన్ని విషయాల్లో దాగి ఉంటాం, కొన్ని విషయాల్లో కనపరుచుకుంటాం, కొన్ని విషయాల్లో ఎవరికి కనబడదు, కొన్ని విషయాల్లో అందరికీ కనబడేటట్లు మనము చూపించుకోవాలి. అయితే మనలో చాలామందికి భక్తి అన్న దాన్ని ఎలా చెప్తారో చూద్దాం. ఏమంటారు తెలుసా? వాడు చాలా లోకస్తుడండి అని వేరే వాళ్ళని అంటాం, ఆమె లోకంలో ఉందండి అని అంటాం. వెరీ గుడ్, మీరు ఇతరులను లోకస్తులుగాను లోకంలో ఉన్న వాళ్ళుగాను చూశారు. నేనేమి తప్పని అంటలేదు. ఎందుకు అనంటే వాళ్ళు ఎప్పుడు వాళ్ళ కుటుంబం గురించి ఆలోచిస్తారు, వాళ్ళ లబ్ధి కోసం ఆలోచిస్తూ ఉంటారు. అయితే మీరు భక్తిపరులు అని ఎందుకు అనుకుంటారు తెలుసా? వాళ్ళకి డబ్బు కావాలి, అందుకనే బల్ల కింద చేతులు పెట్టి డబ్బు సంపాదిస్తారు, అందుకనే లోకస్తులు అన్నారు. మరి మీరు దేవుడి దగ్గరికి ఎందుకు వచ్చారు? డబ్బులు ఇవ్వా ప్రభా అని అడిగారు. వాళ్ళు బల్ల కింద చేతులు పెట్టి డబ్బులు అడిగితే నువ్వు బళ్ళ మీద చేతులు పెట్టి దేవుడిని డబ్బులు అడుగుతున్నావు. నువ్వు దేవుడి దగ్గరికి ఎందుకు వస్తావో తెలుసా? కేవలం డబ్బుల కోసం. దేవుడి దగ్గరికి ఎందుకు వస్తావో తెలుసా? ఆరోగ్యం కోసం. దేవుడి దగ్గరికి ఎందుకు వస్తావో తెలుసా? సుఖం కోసం. దేవుడి దగ్గరికి ఎందుకు వస్తావో తెలుసా? సమస్యలు లేకుండా ఉండటం కోసం. ప్రభా, నీ దగ్గరకు వచ్చాను కదా, నాకు ఇదివు, నాకు అదివు, నాకు ఇదివు, ఇదే నీకున్నటువంటి గోల. అయితే ఇది యుద్ధంలో ఉన్నట్లా కాదు, రెస్ట్ తీసుకొని పడుకున్నట్లు. రెస్ట్ తీసుకొని ఒక సైనికుడు పడుకుంటే ఎవరికి అడ్వాంటేజ్? ప్రత్యర్థికి అడ్వాంటేజ్. కాబట్టి మనలో కొంతమంది సాతాను పక్షాన చేరి సాతాను తరపున యుద్ధం చేసేవాళ్ళు, కొంతమంది ఇంకా గూఢాచారులాగా యుద్ధం చేయరు, మధ్యవర్తులుగా పనిచేసేటువంటి వాళ్ళు. అయితే మూడో జాతి ఉంటారు, వాళ్ళు మాత్రమే సాతాను ముందు నిలబడి యుద్ధం చేసేవాళ్ళు. మీరు మధ్యవర్తులుగా పనిచేస్తున్నారా? ఎవరెవరికి? సాతానుడికి లోకానికి, సాతానుడికి లోకానికి. అదా మీ యొక్క మధ్యవర్తిత్వం? లేదా డైరెక్ట్గా సాతాను పక్కన చేరి నువ్వు సాతానికి ఏజెంట్ అయిపోయావా? ఇది మనకున్నటువంటి పరిస్థితి. అయితే మనం ఏమనుకుంటాం తెలుసా? ఐ వాంట్ దాట్, ఐ వాంట్ దిస్. నేను మీటింగ్కి వచ్చి వాక్యం విన్నాను కాబట్టి అది భక్తి. నేను మీటింగ్కి వచ్చాను, కొంచెం కానుకేశాను, అది భక్తి. ఒకవేళ కనుక స్పీకర్ వెళ్ళిపోతుంటే కనుక ఆయన దగ్గరికి వెళ్ళి కొంచెం నా కోసం చిన్నగా ప్రార్థన చేయరా అంటే అది భక్తి. వి థింక్ దట్ ఈస్ హోలీనెస్, దట్ ఈస్ పైటీ. కానీ యేసు ప్రభువారు చెప్తుంది అది కాదు, మీరు పాముల వలె ఉండాలి, పావురాల వలె ఉండాలి. ఇది ఆయన చెప్తున్నటువంటి మాట. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోవటానికి ముందు, ఆయన ఆల్మోస్ట్ కొన్ని రోజుల ముందు లేదా గడియల ముందు అన్నటువంటి మాట మనం చూద్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయంలో యేసుప్రభువు వారు చివరిగా శిష్యులతో ఆయన విందుని ఆచరించాడు. 14వ అధ్యాయం ఆయన పరిశుద్ధాత్మ గురించి మాట్లాడాడు. 15వ అధ్యాయం ఇందాక పాట పాడారు కదా, మన పాత్ర ఏంటి, యేసుప్రభు పాత్ర ఏంటి, తండ్రి పాత్ర ఏంటి, చాలా స్పష్టంగా ఆయన దృష్టాంతములో మాట్లాడుకుంటూ వచ్చాడు. నేను ద్రాక్షావల్లిని, మీరు తీగలు, తండ్రి వ్యవసాయకుడు, కాబట్టి ఫలించాల్సింది మీరు అనేటువంటి విషయాన్ని 15వ అధ్యాయంలో మాట్లాడాడు. 16వ అధ్యాయంలో మరొకసారి పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతున్నాడు. ఆ నేపథ్యంలో పరిశుద్ధాత్మ గురించి మాట్లాడేటువంటి ఆ నేపథ్యంలో నెక్స్ట్ జరిగిందల్లా ఒకటే. 17వ అధ్యాయంలో ప్రార్థన చేశాడు, 18వ అధ్యాయంలో ఆయన్ని పట్టుకున్నారు. సో 16వ అధ్యాయంలో 33వ వచనం చదువుతున్నాను. 16వ అధ్యాయం 33వ వచనం. మీరు ఈ వచనాన్ని మీ కంటితో మీరు చూస్తే కనుక మీ లైఫ్లో ఇంకెప్పుడు కూడా సంకోచించరు. క్లియర్గా మీకు తెలియాలి. ప్లీజ్ మీరు గమనించండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 33వ వచనం. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్తున్నాను. ఆయన ఇచ్చినటువంటి హెడ్డింగ్ ఏంటి తెలుసా? ఒకవేళ ఇది గనక మీరు తెలుసుకోకపోతే నా మీద మీకు కోపం ఉంటుంది, మీకు అనవసరమైనటువంటి తొందరపాటు ఉంటుంది, అనవసరమైనటువంటి టెన్షన్ ఉంటుంది. అది ఎలా ఉంటుంది అని అంటే ఒక చిన్న మాట చెప్తాను చూడండి. ఒకవేళ ఇక్కడ నుంచి నేను అంతర్వేదికి ఎలా వెళ్ళాలి అని దారి అడిగాను అనుకోండి, శాలేం గారినో సంజయ్నో ఎవరినో అడిగాను అనుకోండి, వాళ్ళు చెప్తారు ఏమండి ఇలా స్ట్రైట్గా వెళ్ళండి, 2 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత అక్కడ ఒక పెద్ద గుంట కనబడుతుంది, రోడ్డు పగిలిపోయి ఉంటుంది, ఆ పగిలిపోయిన రోడ్డు దాటిన తర్వాత మీకు లెఫ్ట్ సైడ్కి ఒక రోడ్డు ఉంటుంది, దాంట్లో ముందుకు వెళ్తారు, అక్కడ ఒక నది ఒడ్డు వస్తుంది, అక్కడ ఒక పంటి ఉంటుంది, ఆ పంటి దాటి అవతలకి వెళ్తే ఊరు వస్తుంది. ఊరినే అది అంతర్వేదికి దారి కాదనుకోండి, నేను చెప్తున్నా. మీరు అరే అది కాదు కదా దారి, ఈయనకి దారి కూడా తెలియదు అన్నమాట అనుకుంటున్నారు. నాకు తెలుసు మీరు అనవసరమైన ఎదవ తెలివితేటలు కలిగిన వాళ్ళు. నేను ఒక ఉదాహరణ చెప్తున్నాను అంతే. అయితే నేను ఆ విధంగా ఒక గుంట ఉంటుంది, ఒక పంట ఉంటుంది అని చెప్పకపోతే
గుంట రాగానే ఇదేంటి గుంట ఉంది అనే టెన్షన్ ఉంటుంది. నేను ముందు చెప్పాను గుంటతో ఉన్నాడు వచ్చింది, అర్థమైందా? ఇదేంటి పంట ఉంది, నేనేం చేయాలి ఇప్పుడు అనే టెన్షన్ ఉండదు. నేను చెప్పాను కదా పంట ఉంటుందని. యేసయ్య సమాధానం ఉండటానికి ఈ విషయాలు చెప్తున్నాను. ముందే క్లారిటీ ఇస్తున్నాను, మీరు వెళ్ళే రోడ్డు ఎలా ఉంటుందో. నేను ముందే క్లారిటీ ఇస్తున్నాను, మీ భవిష్యత్తు ఎలా ఉంటుందో. నెక్స్ట్ పార్ట్ చూడండి జాగ్రత్తగా. లోకములో మీకు శ్రమ కలుగుద్దేమో. నేను కరెక్ట్గా చదివానా? అప్పుడప్పుడు కలగొచ్చేమో. కరెక్ట్గా చదివానా? కొంతమందికి కలుగుద్దేమో. కరెక్ట్గా చదివానా? మేబీ నా కళ్ళద్దాలు సరిగ్గా తుడుచుకోలేదేమో. మీరు ఒకసారి చూడండి అక్కడ ఏముందో, ప్లీజ్ మీరు చూడండి, మీరు జాగ్రత్త చూడండి. లోకములో మీకు చాలా ఐశ్వర్యము కలుగును. అది కరెక్టేనా నేను చదివింది? టోటల్గా నా కళ్ళద్దాలే మార్చేయాలనుకుంటే నాయకావు మీరు మార్చుకోవాలి. ఈ సెంటెన్స్ యేసయ్య చచ్చిపోవడానికి కొన్ని గంటల ముందు చెప్పినటువంటి మాట. ఆయన అన్నటువంటి మాట ఏంటి తెలుసా? లోకములో మీకు శ్రమ కలుగును. ఒకవేళ నాకు ఏ శ్రమ లేదండి, లైఫ్ బిందాస్ అంటే సాతాని ఒళ్ళో కూర్చున్నామని అర్థం, పక్కన కూడా కాదు. ఒళ్ళో కూర్చున్నామని అర్థం. ఆడు బుజ్జగిస్తాడు, ఆడు నీకు శ్రమ లేకుండా చేస్తాడు. ఎందుకంటే ఈ లోకంలో శ్రమ లేకుండా ఉంటే, కంఫర్ట్లో ఉంటే, ఎటువంటి బాధరబందీ లేకపోతే, జబర్దస్తులు చూసుకుంటా కూర్చుంటే చచ్చిన తర్వాత ఉండేది ఒకటేగా. అందుకనే వాడు అలా చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అయినను ధైర్యము తెచ్చుకునడి, నేను లోకమును జయించుకుని అన్నాను. ఎంత క్లియర్గా ఉంచండి. యేసయ్య చాలా స్పష్టంగా చెప్పాడు. ఏమనంటే లోకములో మీకు శ్రమ కలుగును అని. సాతానుడు దుర్మార్గుడు, సాతానుడు దుష్టుడు, సాతానుడు దౌర్భాగ్యుడు. సాతానుడికి దయా దాక్షిణ్యాలు లేవు, సాతానుడికి కృప ఉండదు, సాతానుడికి ప్రేమ ఉండదు. ఎర్రగా బాధి కింద పడిపోతే అయ్యో ఈడు పడిపోయాడే కాస్త ఆగండి అని అండో పడిపోయిన వాడిని మీద పడి గుద్దుతాడు. మీరు ఎప్పుడైనా కిక్ బాక్సింగ్ చూసాడా? ఎవరినైనా గట్టి కొడితే వాడు కింద పడిపోతే మధ్యలో ఎంపైర్ వచ్చి ఆగు, ఆడు లెగిసేదాకా ఆగు, అప్పుడు కొడదు అంటాడు. సాతానికి మనకి యుద్ధం జరిగితే ఎంపైర్ ఎవడ ఉండడు. దెబ్బ మీద దెబ్బ కొడతాడు ఆయన, దెబ్బ మీద దెబ్బ కొడతాడు. యోబు ప్రాపర్టీ అంతా పోయింది, అయ్యో అనుకునే లోపల పిల్లలంతా పోయారు, అయ్యో అనుకునేటప్పుడు ఆరోగ్యం అంతా పోయింది. దెబ్బ మీద దెబ్బ కొట్టాడు ఆయన. హీ వాంట్ వెయిట్. ఆయన ఆలోచించడు. ఆయన జాలి కనికరం ఉండదు. ప్రపంచంలో జాలి కనికరం అంటే ఏంటో తెలియనోడు ఎవడైనా ఉన్నాడంటే వాడు సాతాను ఒక్కడే. వాడితో నీకెద్దాం. కాబట్టి వాడితో పరాస్కాలు ఆడొద్దు, వాడితో చతుర్లు కాదు గుంటూరు భాషలో, వాడితో యథవేష లేదు. యూ హ్యావ్ టు టేక్ హిమ్ వెరీ సీరియస్. చాలా జాగ్రత్త తీసుకోవాలి, చాలా సీరియస్గా తీసుకోవాలి. అందుకనే యేసుప్రభువు వారు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఒకవేళ నువ్వు మంచిగా విశ్వాసంలో ఉన్నటువంటి వ్యక్తివైతే దేవుడు ఒక చిన్న కిటికీ తెరిచాడు అనుకోండి నిన్ను ఆశీర్వదించడానికి. ఒక చిన్న కిటికీ నిన్ను ఆశీర్వదిస్తానికి తెరిస్తే సాతానుడు 4 తలుపులు తెరిచి 40 మంది పంపిస్తాడు నీ మీదకి. ఆ యొక్క ఆశీర్వాదం నీ దగ్గర రాకుండా ఉండటానికి. దేవుడిచ్చాడు ఆశీర్వాదం కానీ నీకు రాదు. దేవుడిచ్చాడు దీవెన నీకు కానీ రాదు. ఎందుకో తెలుసా? యూ డిడ్ నాట్ టేక్ సాటన్ వెరీ సీరియస్లీ. సాతాన్ నువ్వు సీరియస్గా తీసుకోలేదు. మై ఫ్రెండ్స్, సాటన్ ఈజ్ రియల్, సాటన్ ఈజ్ పవర్ఫుల్, సాటన్ ఈజ్ కన్నింగ్, సాటన్ ఈజ్ అ పర్సన్. Therefore, you have to take him very serious. చాలా సీరియస్గా తెలుసుకోవాలి.